పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, రెడ్ బుక్ వర్సెస్ రఫా ఏంటి? రఫా కోస్తామంటున్నారు, పొడుస్తామంటున్నారు, అంతు చూస్తామంటున్నారు. అసలు ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి, ఎవ్వరూ తగ్గట్లేదు. అదే నిజంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ పరిస్థితి డైలాగులు నిన్న మనం అప్పటికి జగన్ ఇంకా పూర్తి అవుతుంది. మనం ఆ ప్లకార్డ్ వరకు మాట్లాడాము. అయితే ఆ ప్లకార్డ్లో మాట్లాడినవే జగన్ నోట్లో వస్తాయని, ఆయన కూడా వాటిని మంచిదే కదా అంటారని ఎవరు ఊహించలేదు. సినిమా డైలాగ్ పెడితే కూడా తప్పేనని. సినిమా డైలాగులో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నది లేదు కదా. కాబట్టి సినిమా డైలాగ్ కాదు, అది పొలిటికల్ డైలాగ్. సినిమాలో చెప్తే సినిమా డైలాగు, డిబేట్లో చెప్తే డిబేట్ డైలాగు, స్టేజ్ మీద చెప్తే ఉపన్యాసం. అందుకని చెప్పేవాళ్ళని బట్టి, చెప్పే ప్లేస్ని బట్టి ఉంటుంది. కాబట్టి సినిమా డైలాగ్ అంతా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చెప్పడం మొదలు పెడితే చాలా డైలాగులు భరించలేనివిగా భయంకరమైన డైలాగులు కూడా చాలా ఉంటాయి. అందుకని అలాంటివి ఎవరైనా పెడితే నరుకోవడాలు, చంపుకోవడాలు ఇట్లాంటివి వద్దు అని చెప్పాలి నాయకులైన వాళ్ళు, ఏ పార్టీ నాయకులైనా. కానీ దానికి బదులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను భూస్థాపితం అన్నారని మీరు ఒకవైపున కోపడ్డారు, వెల్ అండ్ గుడ్. కానీ రెండో వైపున నరకడం, నా భూస్థాపితాలు, రఫా తలలు కోయడాలు, అసలు బలి అనే అంశాన్ని ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూడా అంత యథాలాపంగా ప్రస్తావించడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజ్యాంగం కానీ చట్టాలు కానీ దాన్ని అసలు నిషేధిస్తున్నాయి. అటువంటి దాన్ని సినిమాలో పెట్టి, సినిమా ఫంక్షన్స్లో చెప్పి, అది మళ్ళీ సభల్లో పెట్టి, నిజంగా ఎక్కడికి పోతున్నాము అన్నది ఇది ఒక ప్రశ్న. నిన్న జగన్ మాట్లాడిన తీరు కనుక చూస్తే, పూర్తయిన తర్వాత మనం మధ్యంతర వ్యాఖ్యలు చేసాం జరుగుతుండగా, ఆ షర్మిల ట్యాపింగ్ ఉదంతం తీసుకున్నా, ఈ డైలాగ్ ఉదంతం తీసుకున్నా, వాళ్ళతో మళ్ళీ చెప్పించడం, వాటిని మళ్ళీ అభినయించడం, ఇలా అన్నా తప్పే, అలా అన్నా, ఎలా అన్నా తప్పు కాదండి. అనాల్సిన రీతిలో ఏదన్నా కానీ తప్పు కాదు, ఎవరైనా కానీ. అందుకు భిన్నంగా విద్వేషాలు, ఉద్రేకాలు పెంచే విధంగా చేస్తే అది తప్పు అవుతుంది. ఎవరు చేసినా తప్పే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఈ ఉద్రేకాలు పెంచడం అన్నది బహుశా రెండు పార్టీలు కూడా ఒకటిగా చేస్తున్నట్లే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నిన్న ఈ రఫా అనేది ఒక కొత్త క్యాప్షన్ ఇచ్చాడు. అంటే మీడియాకు జగన్ ఇచ్చిన కొత్త క్యాప్షన్ ఏంటంటే రఫా అనేది. ఇంకంతే. అంటే భూస్థాపితం పోయి ఇప్పుడు రఫా. దానికి ముందంతా రెడ్ బుక్. నిన్ననే లోకేష్ ఢిల్లీలో ఒక వ్యాఖ్య చేశాడు. దాని గురించి మనం లోకేష్ గురించి మళ్ళీ విడిగా మాట్లాడవచ్చు. కానీ చంద్రబాబు తలుచుకుంటే 2 నిమిషాల్లో జగన్ జైల్లో ఉంటాడు అని ఒక ప్రకటన చేశాడు. మీరు తలుచుకుంటే జగన్ను జైల్లో పెట్టడం ఎంతసేపు, 2 నిమిషాల్లో మేము ఆయన్ను జైల్లోకి పంపించగలమని. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారమే రెడ్ బుక్ వీళ్ళందరినీ లోపల పెట్టేస్తాం అనే దాంతో మొదలైంది. చాలామంది లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా అది నడుస్తుంది. సో అటు నుంచి వాళ్ళు రెడ్ బుక్, ఇటు నుంచి భూస్థాపితం, ఇప్పుడు మూడోది రఫా. వీటి మధ్యలో రాజకీయాలంతా చాలా రఫ్ అయిపోతున్నాయి. చాలా రఫ్ అండ్ టఫ్ కూడా కాదు, రఫ్గా ఒక విధంగా చెప్పాలంటే అసలు అంశాల్లోకి పోని విధంగా ఎక్కడ ఎవరి మీద రఫ్ అన్న పర్వాలేదు సార్, రప్పా అంటే నడుగుతామని. రఫ్ అంటే పోనేదో అనుకోవచ్చు. రపా ఇప్పుడు చాలాసార్లు కొన్ని సినిమాల్లో మనం అలా తలకాయ పెట్టుకొని రైలు పట్టాలు కొట్టుకుంటూ పోవడం, అదే అలా మాట్లాడకూడదు, అది చర్చకు దారి తీయకూడదు. అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే, నేను వెళ్ళిన తర్వాత సాయంత్రం కామెంట్ చేశాను, వైసీపీలో చాలామంది చాలా బాగా మాట్లాడారు, చాలా ఇదిగా ఉంది అని ఒక ఉత్సాహం తీసుకురావడం, ఇట్లాంటి మాటలతో ఉత్సాహం పరచడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. ఇంకా రెండో వైపు నుంచి చూస్తే ఓకే, వరుసగా మొన్న కూడా మన